హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ పెరుగు పచ్చడిని మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పెరుగు పచ్చడి చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 300 గ్రాముల పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు అర గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడిలోకి పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పెరుగును ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 10 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. పల్లీలు పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పల్లీలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో అర టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీ పొడి వేసుకొని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పెరుగు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 రోజుల పాటు బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిని అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ మజ్జిగ చారు చాలా టేస్టీగా 10 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మజ్జిగ చారు మనకు అన్నంలోకి చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ మజ్జిగ చారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మజ్జిగ చారు చేసుకోవడానికి పుల్లటి పెరుగైనా బాగుంటుంది. పెరుగును ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయకున్న పైన చెక్కును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు,
పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని పోపు దినుసులను ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం కలిపిన పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన బీరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మజ్జిగ చారు పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు బీరకాయ మజ్జిగ చారు చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మజ్జిగ చారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.